తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నవంబర్ 6వ తారీఖు పద్మక యోగం ఉందని చెప్తారండి. చాలా విశేషం. మామూలుగానే కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషంగా చెప్తాము. అలాంటిది పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ రోజున ఇంకా విశేషంగా ఉండబోతోంది ఈ పాఠ్యమే. అలాగే సూర్యుడు చంద్రుడు కలయిక మరీ ముఖ్యంగా 12 రాశుల వారికి ఎంతో విశేషంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఆ రోజున విశేషంగా వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసిన అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పద్మక యోగం కొత్తగా విన్నాను నేను. ఎప్పుడు ప్రతి ఏడు ఉంటుందా అండి? ఈసారి స్పెషల్గా ఏమైనా చూడాలంటారా కార్తీకంలో? పద్మక యోగము అనేటువంటిది సంవత్సరంలో అనేక మార్లు వస్తుంది. కానీ కార్తీక మాసంలో వచ్చేటువంటి పద్మక యోగము ఇది చాలా విశేషమమ్మా. మహాపద్మక యోగము, ప్రత్యేక పద్మక యోగము అని కూడా అంటుంటారు. ఇది చాలా గొప్ప పుణ్యమైనటువంటి సమయం అమ్మా. అది చాలా అరుదుగా, చాలా అంటే చాలా అరుదుగా ఈ సందర్భంలో వస్తూ ఉంటుంటాయి. ఇటువంటి సమయము అసలు చెప్పాలంటే ఆ యొక్క సమయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని మనం వర్ణించలేం. అటువంటి సమయంలో కొన్ని దేవతా పూజా కార్యక్రమాలు ఏ మానవుడైతే చేసుకుంటాడో అందరికీ కూడా శుభమే కలుగుతుందమ్మా. గురుగారు, మరి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా? ఈ పద్మక యోగం అసలు ఏ రాశి వారికి ఉండబోతోంది? ఇది రాశి వారికి సంబంధించి పలానా రాశికి మాత్రమే యోగం వస్తుంది. 12 రాశుల వారికి కూడాను ఇచ్చేటువంటి యోగమేనమ్మా. ఎందుకనంటే అసలు ఈ పద్మక యోగము ఏర్పడడానికి గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనంటే, ఆ 6వ తారీఖు రోజునే చంద్రుడు భరణీ నక్షత్రాన్ని వీడి కృత్తికా నక్షత్రం ప్రవేశం చేస్తాడు. కానీ అంత మాత్రం చేత వస్తుందా? రవి విశాఖ నక్షత్రం 1వ పాదంలో మధ్యాహ్నం 2:45 మారుతున్నాడు. రవి భగవానుడు విశాఖ నక్షత్రంలో 2:45 ప్రవేశం చేస్తూ ఉంటే భరణి నక్షత్రం ఉదయం 8:45 వరకు ఉంది. అంటే ఇంచుమించు కృత్తిక 1వ పాదం మేషరాశిలో పడుతుంది. 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వస్తుంది. కరెక్ట్గా చూసుకున్న 6 గంటల కంటే 2:45 తర్వాతనే చంద్రుడు కూడా మారుతున్నాడు, రాశి మారుతున్నాడు, పాదం మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. అంటే ఇవి ఏకకాలంలోనే జరిగిపోతున్నాయి 2 కూడా. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితేనమ్మా, మిథునం రాశిలో నుంచి గురువు అతిచార ప్రభావం వల్ల కర్కాటక రాశిలోకి మారాడు. కాబట్టి దీని ప్రభావం వల్ల మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, అలాగే తులారాశి వారికి, మరియు ధనుస్సు రాశి వారికి, కుంభరాశి వారికి సమస్యలు తప్పవు. శని ఎలాగో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్యా, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శని దోషములు తప్పవు. శని దోష ప్రభావం వలన ఇబ్బందుల సమస్యలు తప్పవు. అలాగే ఈ అక్టోబర్ మాసంలో, నవంబర్ మాసంలో రవి కూడా మారుతున్నాడు. అలాగే శుక్రగ్రహం మార్పు, బుధగ్రహ మార్పు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా శని ప్రభావము, గురుగ్రహ మార్పు ప్రభావం వల్ల 12 రాశులలో జన్మించినటువంటి వారికి సమస్యలు, ఇబ్బందులు తప్పవు. అటువంటి సమస్యలు, ఇబ్బందుల నుంచి పడవేయడం కోసమే కాబోలు అది కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ ప్రకారం మొదలు నేను కార్తీక పౌర్ణమి రోజున చేసుకుందామని అన్నాను. కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు. కానీ ఈ నవంబర్ 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2:45 కదా, 3 గంటలకల్లా మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అందుకనే 6వ తారీఖు రోజున నవంబర్ మధ్యాహ్నం 2 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోమని మనం అందరికీ తెలియచేయడం జరిగింది. ఇటువంటి యోగంలో ఉన్నటువంటి రోజులంటే మీరు మొట్టమొదలు అన్నారు, ఒక మాట అన్నారు,
రవిచంద్రుల కలయిక అన్నారు. చాలామంది ఆ మొట్టమొదటి వాక్యాన్ని తీసుకొని రవి తులలో ఉన్నాడు, చంద్రుడు వృషభంలోకి వస్తాడు కదా, ఎలా కలుస్తారు వీరిద్దరని చెప్పి మనస్సులో ఆలోచించుకొని ఇది తప్పు కదా అని చెప్పి పాయింట్అవుట్ చేస్తారు. కానీ మీరు చెప్పింది కూడా సబబే. ఎందుకంటే రవి యొక్క నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేస్తున్నాడు, అక్కడ రవిచంద్ర సంయోగం అయింది. అందువల్ల ఇది చాలా గొప్పదైనటువంటిదమ్మా. ఇది రవిచంద్రుడు ప్రత్యక్షంగా కలిస్తే ఎంత ప్రభావవంతమో అటువంటి చంద్రుడు రవి నక్షత్రంలోకి వచ్చి రవి కృత్తికా నక్షత్రం అనగా మన విశాఖ నక్షత్రంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటి సమయం. ఇటువంటి సమయంలో చేసేటువంటి దానములు, ఇటువంటి సమయంలో చేసేటువంటి అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ కూడా బహుపుణ్యవంతమైనటువంటి అవుతాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఇటువంటి పద్మక యోగాన్ని అందరూ ఆచరించి తరించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో, విష్ణు ఆలయాల్లో, శివాలయాల్లో చేరుకొని అర్చనాభిషేకాదులు జరిపించుకొని దీప ప్రజ్వలనం ఈ రోజున చేయండి. అనంతమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. ఆ దీపాన్ని వెలిగించిన మానవుణ్ణి చూసినా చాలు మీ జన్మ చరితార్థమే. సాలగ్రామ దానము, దీపదానము చేయండి, అలాగే లింగదానము కూడా చేయండి. అన్ని విధాలుగా శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ రోజున విష్ణు ఆలయ సందర్శనం కేవలం శివాలయ సందర్శన ప్రభావం వల్లనే మీ జీవితంలో ఈ చెప్పినటువంటి గ్రహాల మార్పు వలన వచ్చే సమస్యల నుంచి ఆ దేవతానుగ్రహం వలన మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క నవంబర్ 6వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నవంబర్ 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20 నవంబర్ శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబర్ దత్తక్షేత్రంలో ఇలాంటి సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించబడతాయి. పద్మక యోగం అందరూ వినియోగించుకుంటే బాగుంది. మంచిది. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.